టీడీపీ నాయకులు కార్యకర్తల దాష్టికానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై శనివారం రాత్రి టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. దీంతో నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు గురునాథ్, శేఖర్, సుధాకర్, నాగరాజు, శివ తనపై దాడి చేశారని గిరి ఎమ్మెల్యే వీరుపాక్షికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి జరిగిన దాష్టికాన్ని ప్రశ్నించేందుకు సోదరుడు శ్రీరాములు ఇతర కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వెళ్లారు. వీరిపైన పచ్చమూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ఎడమచేయి విరిగిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మీకేమన్నా సమస్య వచ్చే ఆలోచన చేయండి. మీ కానిస్టేబుల్ ఉన్నారు సార్. ఎట్లా పోతావు చెప్పు, ఎట్లా పోతారు అంటే అట్లా పోకూడదన్నా. అయితే దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులతో కలిసి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సమయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ కూడా పాటించకుండా నువ్వు నేమకల్లకు ఎందుకు వెళ్ళావు, నీ వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అంటూ ఎమ్మెల్యేను ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు టీడీపీ వర్గీయులకు వత్తాసు పలుకుతున్నారని వీరుపాక్షి మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటికి దూరి గిరనే మీ పిల్లని ఇంటికి దూరి ఇంత రౌడీజమా, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏం చేయాలని వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ వైకుంఠ జ్యోతి గారు? మీరు ఏం చేస్తామని వచ్చినారు ఇక్కడ? సభ సమాజానికి ప్రశ్న ఏం చేస్తామని వచ్చినాను అంటే మనసు చంపేయాలనుకున్నావా? అసలు ఎవరు వైసీపీ నాయకులు ఎవరు మనసులు ఉండకూడదు అనుకున్నారా? మీ కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళే ఉండాలనుకున్నారా? అసలు మొత్తం ఎవరు చంపి పారేస్తారా? చంపాలని చూస్తాం కానిలే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.